ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎవరైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ రిటైర్మెంట్ బకాయిల కోసం దాదాపు 22 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించట్లేదు. ఈ అంశంపై బీజేపీ మహాధరణ చేపట్టింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్న బీజేపీ ఆధ్వర్యంలో మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవి విశ్రాంత ఉద్యోగుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు టీచర్లు కావచ్చు, అనేక మంది ఎంప్లాయీస్ కావచ్చు, వారికి కనీస రిటైర్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ ఆ రోజు కేసీఆర్ మోసం చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల నుంచి 22 నెలల నుంచి వాళ్ళు నిరంతరంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేడు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అలా అనేక మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, వారి యొక్క బాధ చెప్పలేకపోతాం. ఎందుకంటే వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి అనేక మంది విద్యార్థులను ఒక దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు తయారు చేస్తారు. అటువంటి టీచర్లకు ఈరోజు బెనిఫిట్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా అంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్లు వాళ్ళ యొక్క హక్కు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వారు ఏదో మీదికెళ్ళి తీసుకొచ్చి మాకు ఇవ్వమని చెప్తారు. మా యొక్క హక్కు అయితే మేము గవర్నమెంట్ చేరినప్పుడు ఏవైతే మాకు హక్కులు ఇస్తామని చెప్పారో, ఏవైతే బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారో ఆ బెనిఫిట్స్ అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అని అడిగితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి దోవస్పోయి ఆటలాడుతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేక మంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అటువంటి అనేక మంది వచ్చి ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క 3 ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, మల్లిక కొమరయ్య గారు, అదేవిధంగా ఏవి రెడ్డి గారి యొక్క వారు ఏ విధంగా అయితే గెలిపించారో ప్రభుత్వ ఉద్యోగాలు వారి కోసం, వారి హక్కుల కోసం, వారి పక్షాన, వారికి సంక్షేమం కోసం ఎవరైనా కొట్లాడుతున్నారు అంటే అది కేవలం మా ఎమ్మెల్సీలు అని చెప్పొచ్చు. ఈరోజు రోడ్డుపై వచ్చి వాళ్ళు వారి కోసం, వారి మద్దతుగా పనిచేస్తుందని చెప్తా ఉన్నా. అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీళ్ళు ప్రస్తావించారు, అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వానికి ఎవరు పట్టించరు. ప్రభుత్వానికి కేవలం మెస్సీ వస్తే 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడడం వస్తుంది. ఈరోజు సింగరేణి అనేక మంది అవినీతి కార్యకలాపాలు దాన్ని ఎవరు పట్టించుకోరు. కేవలం ఉద్యోగులు కావచ్చు అనేక విషయాలు మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఈ ఉద్యోగులు కావచ్చు కానీ ప్రజా సంక్షేమాన్ని పట్టించే వాళ్ళకి కేవలం మెస్సీలతో ఆటలాడడానికి పనికొస్తుందని చెప్తా ఉన్నాను ఈరోజు నేను. నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు? ఈ రిటైర్మెంట్ సంబంధించినటువంటి విశ్రాంత ఉద్యోగుల పక్షాన నెక్స్ట్ ఏం చేయబోతుంది బీజేపీ? వాళ్ళు అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు మా గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకున్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు కదా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈసారి ధర్నా చేశారు కదా. రామచంద్రన్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళందరినీ ఏకం చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి యొక్క ఇంటిని ముట్టడిస్తాం. మా యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వరకు సరైనటువంటి సంక్షేమమైనటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే అందించిన పక్షంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఏకమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నా.